నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఏకానేకాక్షరాకృతి అనే దాంట్లో మనం ఉన్నాం. ఏకరూప, ఏకాక్షరీ, ఏకానేకాక్షరాకృతి. ఏకానేకాక్షరాకృతి. ఏకాక్షరం అనే దానికి జీవుండని, అనేకాక్షరం అనే దానికి జీవుడు, ఏకాక్షరం అనే దానికి ఈశ్వరుణ్ణి మనం చెప్పుకున్నాం. అనగా మాయా అవిద్య అని చెప్పుకొని దాని రెండింటినీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మాయా ఒకే అజ్ఞానం, మాయా అని అవిద్య అని విభక్తమైనది. అజ్ఞానం ఒకటే, దీన్ని రెండుగా విభాగం చేశారు. ఆ విభాగం చేసిన దాంట్లో అవిద్యోపాధి జీవులకు, మాయోపాధికుడు ఈశ్వరుడు. ఉపాధి అనే దాని గురించి మనం ఇవాళ మొట్టమొదటి గంటంతా దాని గురించి తీసాం. అంటే ఇప్పుడు ఏమైంది, అవిద్య అనేది ఒక రకంగా అజ్ఞానమే కదా. ఈ అజ్ఞానం తాను తన యందు ఉన్న అజ్ఞానాన్ని చైతన్యం మీద రుద్దుతూ, వీడు అజ్ఞాన పురుషుడు, వీడు తెలుసుకోలేనివాడు, తెలుసుకున్నవాడు కాడు. నిజానికి చైతన్యం అజ్ఞాన విశిష్టం కాదు, విశేషణం కాదు, ఉపలక్షణం కాదు, ఇది ఉపాధి. ఈ ఉపాధి అని మనం తెలుసుకున్నట్లయితే దాని ధర్మములతో దీనికి ప్రభావితం కాకూడదు. అది అజ్ఞానం అయితే నీ అజ్ఞానం నీ దగ్గర ఉండని, నీకు దీనికి ఏమి సంబంధం లేదు. నీవు ఉపాధి భూతురాలు, నువ్వు ఇక్కడ విడిగా ఉంటావు. చైతన్యము శుద్ధము, అది జ్ఞస్వరూపం, జ్ఞానస్వరూపం అనే విషయాన్ని, ఇది ఉపాధి అని తెలుసుకుంటే ఈ విషయం తెలుసుకుంటాడు, ఇది విశేషణం అని తెలుసుకుంటే తెలుసుకోలేడు. అందువల్ల ఏది విశేషణము, ఏది ఉపలక్షణము, ఏది ఉపాధి అని తెలుసుకోవాల్సిన అవసరం మనలో ఉన్నది ఇప్పుడు. అందువల్ల దాన్ని తెలుసుకుని మనం వ్యవహరించాలి. దాన్ని తెలుసుకుని వ్యవహరించడానికి ఈయన ఇది ఎటువంటిది ఉపాధి అని చెప్పారు. అందువల్ల అవిద్యోపాధి. అందులో మాయాంతు ప్రకృతం విద్యాన్ మానంతు మహేశ్వరం. ఇప్పుడు అవిద్యావచ్ఛిన్న చైతన్యము జీవుడు కాబట్టి, అంటే అవిద్యోపహిత చైతన్యం జీవుడు కాబట్టి, జీవుల్లో భేదం అనేది అవిద్యా భేదం వల్ల భేదం కానీ చైతన్య భేదం వల్ల భేదం కాదు. ఆకాశ భేదం ఘటమఠాదుల వలన భేదమే కానీ నిజానికి ఆకాశంలో భేదం లేదు. ఘటోపహిత మఠోపహిత ఆకాశంలో భేదం లేదు. ఈ ఉపాధులలో భేదం, అలాగే వీటిలలో భేదం అన్నది. చైతన్యం మాత్రం అఖండ చైతన్యం. అథవా ఏకానిచ ప్రాణబాధ్యాన్ని అనేకాని చ ఆకారాదీని అకారాది క్షకారాంతాని అక్షరాన్ని వర్ణాః ఆకృతయః. ఆకృతయః స్వరూపం యస్యాస్. అంటే ఇక్కడ ఏం చేశారు, మాతృకాన్యాసంలో ఒక అమ్మను అకారాది క్షకారాంతమైన మాతృకా అమ్మవారిని ఒకదాన్ని చెప్తారు. ఆమెను ఏకానేకాక్షరాకృతి అని చెప్తున్నారు అని ఆ మాతృకాదేవిని ఇక్కడ చెప్తున్నారు అని ఒక అర్థం చెప్పారు. సాచ ఏకా అనేక అక్షరాకృతి. అక్షరములతోనే ఆవిడ ఆకృతిని తయారు చేస్తారు.
ఇప్పుడు క అనంగానే ముఖము, మా అనంగానే బాహువు, యా అనంగానే ఊరు, ఇలా చేసుకుంటూ పోతే ఈ పంచాశద్వర్ణములతో ఒక స్వరూపం తయారు చేస్తే ఆమె మాతృకా వర్ణ రూపిణి. మాతృకా వర్ణములు అంటే అక్షరమాల. ఈ అక్షరమాలతోనే మన అమ్మవారిని తయారు చేసుకోవచ్చు. ఆవిడ ఏక అనేకాక్షరాకృతి అని మాతృకా వర్ణ రూపిణి చేయ. అకారాదిక్షకారాంత మాతృకేత్యభిధీయతే అని మాతృకా వర్ణానికి అకారాదిక్షకారాంతము ఉండేటువంటి తల్లికి వర్ణాత్మిక అని పేరు చెప్పారు. అథవా ఏచ కశ్చ కారకకారౌ తౌ ఇతరాణి అనేకాక్షరాణి చ సర్వం మిలిత్వా వర్ణాత్మికా మూల విద్య. దీంట్లో ఇంకొక అర్థం చెప్తున్నారు. ఏకాక్షరాత్మిక. ఏకా ఉంది కదండి. ఏకా అంటే ఏ అనేది ఒక అక్షరం, క అనేది ఒక అక్షరం. ఏక అంటే ఇప్పుడు దీన్ని కొంచెం ఇటు తిప్పి వేసుకోండి. క ఏ అంటే క ఏ నుంచి ఆరంభించి అనేక వర్ణాలు ఉంటాయి. ఇంకా 13 వర్ణాలు ఉంటాయి. క ఏని 2 నుంచి చెప్పారు. ఇంకా మిగిలినవి 13 వర్ణాలు ఉన్నాయి. మొత్తం 15 వర్ణాలేని ఇటువంటి స్వరూపం కలదానిది. ఏక అంటే ఏ అనేది ఒక అక్షరము, క అనేది ఒక అక్షరము. అంటే మొట్టమొదటి కాని పెట్టుకొని తర్వాత పేరు పెట్టుకొని అనేకాక్షర అంటే మిగిలిన 13 అక్షరాలు పెట్టుకుంటే ఈ 15 వర్ణముల మంత్రస్వరూపమే దేవత. ఇప్పుడు మనందరికీ ఈనాడు గాయత్రీ జపం చేస్తూ ఉంటే 24 అక్షరాలు కలిగిన గాయత్రీ మంత్రం కంటే విడిగా ఒక గాయత్రీ మాత ఒకటి, ఆమెకు ఇన్ని తలకాయలు, ఇన్ని చేతులు, ఇన్ని వర్ణాలు, ఇంత పాదాలు, ఇటువంటి రూపం అటువంటి రూపం ఉంటుందని ఒక భావం. కానీ నిజానికి మంత్రవర్ణాతిరిక్తంగా దేవత ఉండనే ఉండదు. మంత్రవర్ణాత్మిక భగవతి. ఆ మంత్రంలో ఏ వర్ణాలు ఉన్నాయో, మంత్రానికి ఏ అర్థమో అంతే భగవతి. అందువల్లనే మనం వైదిక కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు ఏ విగ్రహాలు ఏవి పెట్టం. మనం వైదిక కార్యక్రమం అంటే ఇప్పుడు ఉపనయనం చేసాం, అథవా వివాహం చేస్తున్నాం, అథవా ఇవాటి ఉన్న ప్రసిద్ధమైన వైదిక కార్యక్రమాలు ఎందుకంటే ఏమీ లేవు. ఏవి చేసినా ఇది సత్యనారాయణ వ్రతం చేయడం, లక్షవర్తి వ్రతం చేయడం, చిత్రగుప్తి వ్రతం చేయడం, ఏవో ఇప్పుడే మనకు అలవాటు. మనం ఉపాసన చేయడం మర్చిపోయినాం. ఇవాటికి కూడా శ్రాద్ధాలు కూడా ఉన్నాయి. అది కూడా వైదిక కార్యక్రమం. శ్రాద్ధంలో ఎవరు ఫోటో అయినా పెట్టి మాలలు వేస్తున్నారో ఏమిటి? శ్రాద్ధం అంటే అక్కడ ఏం చెప్పారో, ఏం మంత్రాలు చెప్పారో చెప్తున్నారు, పూర్తి చేస్తున్నారు. ఎవడైనా తండ్రి పెట్టిన వచ్చిన వాడు నీ తండ్రి గారిది తల్లి గారిది ఫోటో ఎక్కడుంది తీసినట్టు అవడం అడగట్లేదు సార్. ఎందుకంటే దాంతో ఏం సంబంధం లేదు, ఆకృతితో సంబంధం లేదు. మంత్రములు చెప్పడం, విధానం ఏదో అది చేయడం. అలాగే వైదికముల్లో ఏ విగ్రహాలు ఏ స్వరూపాలు అవసరం లేదు, మంత్రమే అవసరం. ఆ మంత్రవర్ణములే మనకి దేవత. మంత్రమే, మంత్రార్థమే మనకి చాలు. మంత్రం మంత్రార్థం ఇదే వైదిక ప్రక్రియ. ఇది ఆగమ ప్రక్రియ. ఆగమముల్లో మనకి ధ్యానం చేయడానికి అనుగుణంగా ఒక ప్రతీకం ఉండాలి, ఒక విగ్రహం ఉండాలి. కానీ వైదికముల్లో అవేమీ ఉండదు. దీనిలో కూడా ఆగమంలో వచ్చిన వాళ్ళు కూడా బాహ్య పూజ చేసేటప్పుడు ప్రతీకాలను పెట్టుకుంటారు. వారు కూడా మానసిక పూజలు చేసేటప్పుడు అవన్నీ వదిలేస్తారు. కానీ మంత్రావయముల్ని మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటారు, వాటిని మాత్రం చేస్తూ ఉంటారు. అందువల్ల ఏకానేకాక్షరాత్మిక అన్నప్పుడు ఏకా అంటే ఇలా అర్థం కూడా చెప్పారు. ఏకా అనేకాక్షరం. అందువల్ల ఏచ మీరు పేజీ మీ దాంట్లో కనిపించిందే. అందువల్ల ఏచ కశ్చ అంటే దీన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం అని అంటారు. ఏచ కశ్చ ఏకార కకారౌ తౌ ఇతరాని అనేకాక్షరాన్ని చ సర్వం మిలిత్వా అంటే ఇక వీళ్ళ 13 అక్షరాలు వీటన్ని కలిపితే కూడా 15 అక్షరాలేని కాబట్టి 15 వర్ణాత్మిక మూల విద్య ఆకృతి
అంటే అమ్మవారికి స్వరూపం ఏమిటి? ఈ 15 వర్ణాలే ఆకారం. ఈ 15 వర్ణాలే ఆకారం అనే విషయం బ్రహ్మాండ పురాణంలో మనకి సహస్రనామంలో చెప్పారు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధకటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి అని మొట్టమొదటి కూటం పూర్తిగా ముఖం, మధ్యకూటం కంఠం దగ్గర నుంచి నాభి వరకు, మూడవ కూటం నాభి దగ్గర నుంచి పాదం వరకు. అంటే కూటమే, ఆ అక్షరాలే అమ్మవారి స్వరూపం. ఆ అక్షరాలని మించి అమ్మవారి స్వరూపం ఏం లేదు. అందువల్ల ఇక్కడ ఈయన భాష్యంలో ఏమన్నారు? మూల విద్యా ఆకృతి స్వరూపం యస్యాహ, అంటే ఏ అమ్మవారికి స్వరూపం మూల విద్యయేనో ఆ అమ్మవారు ఏకానేకాక్షరీ అని అర్థం. ఇక్కడ దీంట్లో మరొక అర్థం చెప్పడం ఆరంభించారు. దీనికి అర్థాలు తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. రాగాలు పాడేవాళ్ళకి తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అలాగే అర్థం చెప్పేవాళ్ళకి వస్తూనే ఉంటాయి. ఈయన అంటున్నారు ఏకా అనే దానికి మరొక అర్థం ఏం చెప్పారంటే సాక్షి అని అర్థం చెప్పారు. అంటే అన్నిటినీ చూస్తూ ఉండేది. అందువల్ల సాక్షితయా ఏకీభూత, సాక్షి ఒకడే ఉంటాడు. అనేక వర్ణములకు సాక్షిగా ఉండే ఒకరు అని అర్థం. అనేక అక్షరేషు, అక్షరం అంటే అజ్ఞానం అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం. ఈ నామానికి అర్థం ఆరంభించేటప్పుడే మనం చెప్పుకున్నాం ఏకం ఈశ్వర ప్రతిబింబోపాసితయా శుద్ధసత్వ ప్రధానం అక్షరం అజ్ఞానం అని ఈ నామానికి అర్థం ఆరంభించేటప్పుడు అక్షరం అనే శబ్దానికి అజ్ఞానం అని అర్థం చెప్పాం. అక్షరానికి అజ్ఞానం అని ఎలా అర్థం చెప్తారంటే జ్ఞానం వచ్చేంతవరకు ఇది నశించదు కాబట్టి, ఇది మనం చూస్తుండగా నశించేది కాదు కాబట్టి దీన్ని అక్షరం అని అన్నారు అని అక్కడే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు? అనేకమైనటువంటి అజ్ఞానములు వీట్లకు సాక్షిగా ఉన్నది. సర్వ అజ్ఞానములకి సాక్షిగా ఉన్నది. స్వరూపం అంటే శోధిత తత్వం పదార్థ సామరస్యాత్మకం. శోధిత తత్వం పదార్థ సామరస్యాత్మకం. ఇప్పుడు ప్రకాశస్వరూపమైనటువంటి తత్పదార్థము ఈశ్వరుడు ఏదైతే ఉన్నాడో ఆయనకి ప్రకాశస్వరూపుడు అని పేరు. ఎవరైతే జిజ్ఞాస చేసి విమర్శ చేసి తన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడో అట్టి త్వం పదార్థం జీవుడు. ఈ రెండు ఒకటే అనేది సామరస్యం. ప్రకాశాత్మకుడైనటువంటి ఈశ్వరుడు, జిజ్ఞాసు అయినటువంటి విమర్శ చేసేటువంటి జీవుడు, వీళ్ళిద్దరూ వీడు పొందేవాడు ఆమె పొందబడేది అని లేదు. ఇది వాళ్ళ అజ్ఞానం వల్ల వచ్చింది. నిజానికి ఇదంతా కలిపి ఒకటే. ఒకటే అంటే ఇది ఒకటిగానే ఉన్నది, రెండుగా అయింది మన ప్రారంభం వల్ల. ఇది ఒకటే. ఇది దాన్ని సామరస్యం. ఇప్పుడు తత్వం పదార్థములు శోధనం చేయనంతసేపు అది తత్ అనేది ప్రసిద్ధమైన పరమాత్మలను, త్వం అనేది తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం కలిగిన జీవుల్లాగాను, నేను ముక్తి చెందాలి అని చాలా ఆతురగా ఉండేటువంటి జీవుడుగాను, ముముక్షువులాగాను ఈ ఉన్నవాళ్ళని మనం బాగా పరికించి చూస్తే అసలు ఇద్దరు కానే కాదు, ఒకడే. ఇది సమరసం. అందువల్ల ఈయన రాస్తున్నారు, ఇది ఎప్పుడు సమరసమవుతుంది? శోధితం చేస్తే. దీనిలో కించిజ్ఞత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, ఈయన ప్రకాశాన్ని, ఈయన అప్రకాశాన్ని ఇవన్నీ తీసేస్తే ఈ రెండు శుద్ధమైన ఒకటే తత్వాలైతే కాబట్టి శోధిత తత్వం పదార్థ సామరస్యాత్మకం. శోధిత తత్వం పదార్థ సామరస్యమే
అంటే ఎక్కడికి వెళ్ళినా తత్వమసి పదార్థం చెప్పడమే వీళ్ళకి లక్ష్యం. అంటే మీరు ఎన్ని గ్రంథాలైనా చదవండి, తెలుసుకోవడానికి మనకి ఆవశ్యకమైనది, తెలుసుకోవడానికి నిజానికి యోగ్యమైనది. లోకంలో ఎన్నో పదార్థాలు తెలుసు. రోడ్డు మీద పోతూ ఉంటే ఒక్కొక్క కొట్లో ఒక్కొక్క వస్తువుని చూస్తూనే ఉండొచ్చు, మాట్లాడుతూనే ఉండొచ్చు. అంతే ఏమిటి ప్రయోజనం? అది ఏదైనా కావండి. ఘటో వా మృత్పిండో వాప్యనురపి చ ధూమోగ్నిరచల. అది ఘటం కానీ, మృత్పిండం కానీ, అది ధూమం కానీ, అగ్ని కానీ, అది పర్వతం కానీ, ఏమిటి నీకేమిటి లాభం? ఏవో ఇద్దరు అందులో వృథాకంఠక్షోభం వహసి తరస తర్కవచస. వృథాకంఠక్షోభం ఇందులో చూసి ఉంటుంది. పదాంభోజం శంభోర్భజ. ఆ ఈశ్వరుని యొక్క పదాంభోజం సేవించు. పరమ సౌఖ్యం వ్రజ సుధీహి. పరమ సౌఖ్యాన్ని పొందు. శివ 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 అని చాలు. అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా తత్వం పదార్థాన్ని గుర్తించాలి. తత్వం పదార్థాన్ని గుర్తించకుండా నాకు ఈ విషయం 100% తెలుసు. ఏమిటి నీ తెలివి తెల్లవారినట్టు? ఏమిటి తెలిస్తే ఏమైంది నీకు? నీకు అన్నీ తెలిసిన ఏమైంది? తత్వం పదార్థముల యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎన్ని తెలుసుకున్నా వేస్ట్. ఇవి తెలుసుకున్న తర్వాత ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా ఎందుకు మిగిలవు. అందువల్ల ఈమె స్వరూపం శోధిత తత్వం పదార్థ. ఇప్పుడు శోధిత అనే దాంట్లోనే విశేషం అంతా ఉంది. దీన్ని శోధనం చేయడం కష్టం. శోధనం చేయాలి అంటే ఏం చేయాలి? దానిలో కల్పితమైన వస్తువులన్నిటినీ తీసేయాలి. అప్పుడు అది శుద్ధమవుతుంది. అంటే మనం ఏం చేశాము? ఈశ్వరుడు చాలా పెద్దవాడు అని ఆయన్ని ఎందుకు పెద్దతనాన్ని మనమే ఆరోపించాం. ఆయన సర్వత్ర సముడు. ఆయనకి ఎక్కడ తేడాపడాలు లేవు. సర్వత్ర సమంగా ఉన్నాడు ఆయన. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సర్వత్ర సమానంగా ఉండి, చెక్కలోనూ సమానంగా ఉన్నాడు, పుట్టలోనూ సమానంగా ఉన్నాడు, మనిషిలోనూ సమానంగా ఉన్నాడు. ఎక్కడ తేడాగా లేడు. సార్ ఆయనలో తేడా లేనే లేదు. ఆయన ముక్కలు చేయడానికి వీల్లేదు. ఏదో ఇక్కడ పెద్ద ముక్క ఉంది, అక్కడ చిన్న ముక్క ఉంది అనడానికి వీల్లేదు. ఎక్కడ ఉన్నా బ్రహ్మ బ్రహ్మగానే ఉంటాడు. ఆయన ముక్కలే చేయడానికి వీల్లేదు. అటువంటి వాడు సర్వత్ర సమంగా కూర్చుంటే నువ్వు పెద్దవాడివయ్యా, నువ్వు నాకేదో అనుగ్రహించేవాడివి, నేను ఏదో బెచ్చం ఎత్తుకుండేవాడిని. ఆయనకి తేడానే చూడట్లేదు ఆయన. అసలు ఈ తేడాలన్నీ వీడి దృష్టిలో ఉన్నవి వాడి మీద, ఆయన మీద రుద్దుతున్నాడు. వీడు రుద్ది ఆయన్ని తెలుసుకోవడం కష్టమండి అంటున్నాడు. వీడి బురదంతా పూసి ఇప్పుడు అంటున్నాడు నేను తెలుసుకోవడం కష్టం. ఆ పూసిన బురదనంతా కడిగేస్తే అప్పుడు తెలుస్తుంది అది ఆయనే, నేనే ఆయన. ఏమీ తేడా లేదు. అందువలన ఇది శోధన. ఈ శోధనంలో తత్పదార్థాన్ని శోధనం చేయడం చాలా ఒక రకంగా చూస్తే సులభం. ఎందుకంటే తత్పదానికి అర్థం ఏమిటి అంటే సర్వవ్యాపకమైన, సర్వాంతర్యామి అయిన, సర్వస్వరూపుడైన, నిర్భేదమైన పరమాత్మ తత్పదార్థము అని తెలుసుకోవచ్చు. కానీ త్వం పదార్థం ఏమిట్రా అంటే సర్వాత్మకమైన నీవు అంటే నేను సర్వాత్మకున్నా. అదేలాగా అంటే మరొకరిని గురించి చెప్తే మనం అంగీకరించడంలో కష్టం లేదు. ఆయన ఎవడో దుర్మార్గుడండి, సరేనండి, కాదండి ఆయన చాలా గొప్పవాడండి, చాలా మంచిది, మనకు నష్టమేంటి ఇప్పుడు దీంట్లో. కానీ నీ గురించి ఏదైనా నువ్వు దుర్మార్గుడివి అంటే అథవా నువ్వు సర్వజ్ఞుడివి అంటే అది ఎలా ఒప్పుకుంటావు? దుర్మార్గుడనన్నా ఒప్పుకోలేము, నీవే సర్వశక్తుడివి సర్వ అంత అన్నా ఒప్పుకోలేము. అది మన విషయంలోనే మనకు కష్టం వస్తుంది, పరమాత్మ విషయంలో కష్టం. ఇప్పుడు మన విషయం గురించి తెలుసుకోవాలి అంటే మనకి తెలుసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఎంతో కష్టపడితే ఈశ్వరుడు అనుగ్రహిస్తే 5 నుండి 7 అనే సమయం మనకి ఎలాగోలా వచ్చింది. ఇది లేకుండా ఎంతకాలంగా ఉన్నాం మనం.
ఇది ఎంతో ఈశ్వరుడు అనుగ్రహిస్తే మనం కూడా చాలా కష్టపడితే 5 to 7 ఈ విచారానికి మనం పెట్టుకున్నాం. మనం ఇప్పుడు ఎందుకంటే మనకి 24 గంటల్లో 2 గంటలు ఇస్తే మనం ఏదో సర్వస్వం దానం చేసినట్లుగా ఉన్నాం. 22 గంటలు మనకి సరిపోవట్లేదు. మనకి ఇన్ని పనులు మన నెత్తి మీద ఉన్నాయి. ఇవి ఎందువల్ల ఉన్నాయి? ఎవరినైనా అడగండి, మగవాళ్ళని అడగండి. ఆవిడ అడిగిందంతా తెచ్చిపెట్టాలి కదండి. ఆడవాళ్ళని అడగండి, ఆయన అడిగిందంతా వండి పెట్టాలి కదండి. ఇద్దరికి పనులు. కానీ ఎప్పుడైతే ఆయనకి ఆవిడ, ఆవిడికి ఆయన ఒక బంధాన్ని తెంచుకున్నారో అప్పుడు ఏమవుతుంది? ఈ 22 గంటల్లో కనీసం మనకి ఒక 10 గంటలైనా ఎక్కువ వస్తాయి. అందువల్ల ఏం చేశారు వీరు? త్వం పదార్థ వివేకాయ సన్యాస సర్వకర్మణ. త్వం పదార్థాన్ని శోధనం చేయడానికి సర్వకర్మలను విడిచిపెట్టాలి. తత్పదార్థాన్ని తెలుసుకోవడానికి కాదు. తత్పదార్థం గృహస్థాశ్రమంలో ఉండి తెలుసుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు. భగవంతుడు ఎటువంటి వాడిని మీరు చెప్తూనే ఉండండి. ఓకే, మీరు ఎలా చెప్పినా ఓకే. ఆయన ఇంత లావాటి వాడని చెప్పినా ఓకే, సన్నటి వాడని చెప్పినా ఓకే, ఆయన సర్వాంతర్యామని చెప్పినా ఓకే. ఆయన ఏదైతే నాకు నష్టమే ఉంది ఇప్పుడు. కానీ నన్ను గురించి నీవు మూర్ఖుడివి కాదు, నీవు జ్ఞానస్వరూపుడివి, నీవు ఇలా పరిచ్ఛన్నుడివి కాదు, నీవు సర్వవ్యాపకుడివి, ఇవన్నీ చెప్తే ఇది ఎలా అంగీకరిస్తాను? ఇది ఎగ్రీ చెప్పడానికి వీల్లేదు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా సమయాన్ని వెచ్చించాలి, బుద్ధిని వెచ్చించాలి. బుద్ధిలో ఏ అలజడ ఉండకూడదు. ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు నన్ను ఇట్లా అన్నారే, నేను ఇప్పుడు ఆ పని చేయాలి, ఇదే విచారణ ఉంటే బుద్ధి ఎలా పెడుతుంది? గురువుగారు పాఠం చెప్తున్నారు, ఆయన భాషలో ఆయన ఏమన్నా బుద్ధి లోపలికి వెళ్తున్నదా అని అనడానికి ఏదైనా దూరుతున్నదా అన్నాడు. ఆయన ఊరు భాషది. వీడు ఏం చేశాడు? అక్కడ ఒక ఎలుక కన్నంలోకి దూరుతోంది, దాన్ని చూస్తున్నాడు. ఇంకొంచెం దూరాలండి అంటున్నాడు. పాపం మళ్ళీ ఆయన ఇంకోసారి చెప్తున్నాడు, ఇంకొంచెం దూరం అంటున్నాడు. చివరికి ఏమిటాడితే తోక ఇంతే బయట ఉండిపోయిందండి, మిగతా అంతా దూరిందండి. ఏమిట్రా తోక ఇవ్వడం చూస్తే అక్కడ ఎలుక. అంటే వీడు అసలు వాడి విద్య గురించే వాడు పట్టించుకోవట్లేదు, వీడు ఎక్కడో ఉంటున్నాడు. అలాగే ఇప్పుడు తత్పదార్థం గురించి, త్వం పదార్థం గురించి చెప్తూ ఉంటే వీడు బుద్ధిలో ఎక్కడో ఉంటే ఏదైనా ఎక్కిందా అంటే, అయ్యా ఎక్కింది, టైం అయిపోయింది, మీరు వదిలేయండి, నేను పోతాను, ఎక్కింది, బాగా ఎక్కింది, ఇంతకంటే ఎక్కడ దగ్గర. అందువల్ల త్వం పదార్థ వివేకాయ సన్యాస సర్వకర్మణ. సర్వకర్మలకు త్వం పదార్థాన్ని, దీని రెండింటినీ శోధనం చేయాలి. శోధిత తత్వం అప్పుడే సామరస్యం. ఈ సామరస్యం అనేది అప్పటికి కానీ దొరకదు. ఇద్దరూ సమమైనటువంటి ఒకే రసం కలవారు. ఈ రసం వేరు, ఆ రసం వేరు లేదు. రసోవై సహ. ఆ రసం అనేది ఏమిటా? మహా ఆనందమైనటువంటి విజ్ఞానఘనమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆ రసం ఒకటే ఒక రసం. దీంట్లో ఇది వేరే అది వేరే లేదు, సమరసం. ఈ రసాన్నే మన వాళ్ళు పిబరే రామరసం అన్నారు. రసోవైస అనే దాన్ని పెట్టుకుని అన్నారు. అందువల్ల సమరసం అది బ్రహ్మరసం. సమాన శబ్దానికి బ్రహ్మరసం అని సమానంగా ఉండేదని ఇది. అందువల్ల శోధిత తత్వం పదార్థ సమరసాత్మకం. ఇటువంటి ఆకృతి కలిగింది అని ఏకానేకాక్షరీ అని చెప్పారు. కృతి ఏకానేకాక్షరాకృతి అంటే ఇప్పుడు ఏకానేకాక్షరాకృతి అనే దాన్ని అర్థం చేసి చెప్పినటువంటి ఆచార్యులు ఎంతగా మనకి చెప్పాలి అని ఆయన తంటాలు పడుతున్నారు అని ఆయన లేఖనిని నడిపించే విధానం చూస్తే మన మీద ఉన్న కరుణ, దయ అవి మనకి తెలుస్తున్నాయి. ఎంత బాగా చెప్పాలంటాం. ఆయన ఏదో ఒక భక్తి రాసి పైకి వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన మీద మనం ఏమన్నా కోర్టులో దావా వేయగలమా? అయ్యా ఆయన మనకి సరిగ్గా చెప్పలేదండి, మా గురువుగారు మనం వంచన చేశారు, మనం ఏం చేయగలం? ఆయన ఎంత చెప్తే అంతవరకు మనకు లాభం. ఇంత చెప్పాను. ఓం ఏకానేకాక్షరాకృత్యై నమః.
ఏతత్తదిత్యనిర్దేశ్య, ఇది ఒక నామం. అమ్మవారిని ఇది ఇలా ఉంటుంది, ఇదే అమ్మవారి స్వరూపం అని నిర్దేశమే మనం చేయలేము. ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య. అనిర్దేశ అంటే నిర్దేశము చేయడానికి వీలు కానటువంటిది. అనిర్దేశ్య ఏమని చేయలేము. ఏతత్ అంటే ఇటువంటిది, తత్ అంటే అటువంటిది. ఇటువంటిది అటువంటిది అని మనం ఏమీ చెప్పలేము. అది ఎటువంటిదో మనకే తెలియదు. అది మనం ఊహించడానికి వీల్లేదు, మనస్సుతో వాణితో చెప్పడానికి వీల్లేదు. అవాంగ్ మనస గోచరం. ఏతత్తదితి అనిర్దేశ్య. ఇప్పుడు మనకి ఈ మోక్ష సామ్రాజ్య లక్ష్మి ఉన్నది. ఈ లక్ష్మి అనే శబ్దాన్ని గొప్పగా ఉండే చోట, మనకి దొరకడానికి దుర్లభమైన చోట, ఏది దొరికితే మనం ధన్యమైపోతామో ఆ చోట్లో లక్ష్మి అనే శబ్దాన్ని, శ్రీ అనే శబ్దాన్ని ఉపయోగిస్తుంటారు. లక్ష్మి అంటే విష్ణుపత్ని అని మాత్రం అర్థం కాదు. లక్ష్మి అంటే లలితా అమ్మవారికి పక్కన నించుని వింజామరం వేస్తూ గంజీరా పట్టుకుని వాగించేదని మాత్రం అర్థం కాదు. సరస్వతి వీణ వాగిస్తూ ఉంటే అది నాదస్వరూపిణి. లయం, నాదం ఒకటి, లయం ఒకటి. ఆ లయం అనేది గంజీరాలో ఉంటుంది. అమ్మవారి లక్ష్మి గంజీరా వాగిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ మరొక చేతుల్లో వింజామరం ఉంటుంది. ఒక పక్కన వింజామరం వేస్తూనే ఉంటారు. కేవలం వింజామరం వేస్తుంటే అమ్మవారికి సరిపోదు. అమ్మవారు గానప్రియ, గానలోల, సామగాన సామగాన స్వరూపిణి. సామగాన ప్రియ సౌమ్య. సామగాన ప్రియ సౌమ్య. సామగాన ప్రియ అంటే సామవేదం అని ఒక అర్థము. మరొకటి సామ శబ్దానికి అర్థం ఏంటంటే బుజ్జగించడం అని ఒక అర్థం. సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి కదండి. సామ శబ్దానికి అర్థం ఏంటి? బుజ్జగించడం. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని మన చేతిలోకి పట్టుకోవాలి అంటే మొట్టమొదటి ఉపాయం కొంచెం బుజ్జగించడం. నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, నువ్వు చాలా మంచివాడివి, ఇవి అవి అని అంటే వాళ్ళు మనకి వశ్యమైపోతారు. లోకంలో మూఢులు లేని వాళ్ళు అలా లక్ష్యమైపోతారు. మూఢులు కాకుండా విజ్ఞులైన వారు ఉన్న మాటలను చెప్తే వాళ్ళు మనకి వశ్యమైపోతారు. ఉన్న మాటలు చెప్తే, ఇక్కడ లేని మాటలు చెప్తే వశ్యమవుతారు. లోకంలో చూడండి, ఎవరికైనా కొంచెం పెద్ద ముక్కు ఉందనుకోండి, ఆయన ఈ బిర్ర ముక్కు వారు వచ్చారంటే సభలో పరిచయం చేస్తే ఎంత కోపం వస్తుందండి. ఆయనకి బిర్ర ముక్కు ఉండవచ్చు కానీ మనం అనకూడదు. ఆయనకి పెద్ద పొట్ట ఉండవచ్చు కానీ మనం అనకూడదు. కానీ ఉన్నమాట అంటే కోపం వచ్చేవాళ్ళు మన వాళ్ళందరూ. ఉన్నమాట అంటే సంతోషించేవాళ్ళు దేవతలు. ఉన్నమాట అంటే వాళ్ళకేం కోపం రాదు. ఇప్పుడు మీరందరూ విఘ్నేశ్వరుడి దగ్గర వెళ్ళి వక్రతుండాయ నమః, నీకెందుకురా నా తుండం వంకర కాబట్టి నీకెందుకు అని అంటున్నాడా ఏమిటి అని. ఇంకేదో అందరికీ శరత్చంద్రకి హైదరాబాద్ వేదభవన్ ఆచార్య ఉక్కారులా మనం కొంచెం తెలుగు తెలియమా? తెలుగు తెలియదు. మేల ఉక్కారం కూడా కూర్చోబోతుందా. ఇప్పుడు వక్రతుండాయ నమః అనగానే ఆయన కోపగించే పక్షంలో మనం ఆయన వక్రతుండాయ నమః అనగలమా? ఆయన కోపగించట్లేదు. ఏకదంతాయ నమః అంటే అర్థం ఏంటి? ఇంకో దంతం విరిగిపోయింది అని అర్థం. మనకేం దంతాలు ఎవరికైనా ఉన్నాయా ఏంటి? మన గురించి ఇలా మాట్లాడితే మనం చాలా కోపగిస్తాం. ఆయన గురించి ఉన్నది చెప్తే ఆయన సంతోషిస్తున్నాడు. లంబోదరాయ నమః. ఏ నామమైనా తీసుకోండి, సూటిగా మంచిగా ఒక నామం ఉన్నదా?
కానీ ఈ నామాలతోనే ఆయన సంతోషిస్తాడు అనింది. ఎప్పటే క్షణయాదపి విద్యారంభే వివాహే చ ఇవన్నీ విని సంతోషించి మనకు అనుగ్రహం చేసేవాడు. అంటే ఉన్నమాట ఉన్నట్లుగా చెప్తే సంతోషించేవాళ్ళు దేవతలు, లేని మాటలను ఉన్నట్లుగా చెప్తే సంతోషించేవాళ్ళు మనుష్యులు. వీళ్ళకి ఏమీ రాదు. వీటి గురించి ఈయన సర్వశాస్త్ర పారంగతుడు, సర్వ విద్యా పారదర్శ, ఈయన సర్వజ్ఞుడు, ఈయన మహాదానకర్ణుడు, ఈయన శౌతానుష్ఠాన తత్పరుడు, ఈయనకు అసలు కోపమే ఉండదు. ఇటువంటి అబద్ధాలన్నీ చెప్తే మహాసంతోషం వస్తుంది మనుష్యుడికి. నిజం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఆయనకి, ఇప్పుడు మనకి శివుని గురించి పూజ చేసేటప్పుడు విషమలోచనాయ నమః, మనందరం సమలోచనలో, 2 ఉంటే సమం. ఇప్పుడు 1, 3, 5 ఇవన్నీ విషమ సంఖ్యలు కానీ బేసి సంఖ్యలు అంటారు. ఇప్పుడు ఆయనకు 3 నేత్రాలు ఉన్నాయి కదా, అందువల్ల విషమనేత్రాయ నమః అని అంటే ఆయన ఏమి కోపగించుకోవట్లేదు, హాయిగా సంతోషిస్తాడు. దిగంబరాయ నమః సంతోషిస్తాడు. నాకేమిట్లా గుడ్డు కాకపోతే నీకేమిటి నేను అడగట్లే. ఇది దేవతల దగ్గర ఉండేటువంటి విశేషం. అందువల్ల సామ అనే దానికి అర్థం ఏంటంటే వారి దగ్గర ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్తే ఆమె చాలా ప్రీతి, సామగాన ప్రియ. అందువల్ల సామవేద గానంతో ప్రీతురాలని ఒక అర్థము. ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పి అమ్మవారి దగ్గర ఏ విశేషములు ఉన్నాయో ఆ విశేషాన్ని అలాగే మనం చెప్పినట్లయితే అమ్మ చాలా ప్రీతి సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మను మనం ఇటువంటిది అటువంటిది అని మనం నిర్ణయించి చెప్పలేము, మనం తెలుసుకోలేము. ఏతత్తదిత్య నిర్దేశ్య, ఏతత్ అనే దానికి 2 అర్థాలు. ఈ దేశంలో, ఈ కాలంలో ఇటువంటిది అని అర్థం. ఏతత్ అనే దానికి అర్థం రాస్తున్నారు ఆచార్యులు. ఏతత్ కాలే, ఏతత్ అనే దానికి ఈ కాలము, ఈ దేశము. ఇయత్త పరిచ్ఛేదవద్వస్తు, ఇయత్త అంటే ఇటువంటి వస్తువు, ఇంత ఎత్తు, ఇంత పొడుగు, ఇంత లావు, ఇటువంటి గుణములు, ఇటువంటి స్వభావములు అని ఎన్ని చెప్పగలమో అవన్నీ కలిసినటువంటి స్వరూపం ఉంటే అది ఏతత్ అని అనాలి. అటువంటి వస్తువు కాదు కాబట్టి పరోక్షం అనిశ్చిత స్వరూపం. ఇయత్తా పరిచ్ఛేదవద్వస్తు తత్ పరోక్షం అనిశ్చిత స్వరూపం. తత్ అనే అంటే ఇప్పుడు ఏతత్ అనే దానికి అర్థం ఎంతవరకు చూడండి. ఏతత్కాలేపి ఇయత్తా పరిచ్ఛేదవద్వస్తు అనేంతవరకు ఏతత్ పదానికి వ్యాఖ్యానం. దాని తర్వాత తత్ అనే పదానికి వ్యాఖ్యానం పరోక్షం అనిశ్చిత స్వరూపం అనేది తత్పదానికి అర్థం. అంటే ఏతచ్చ తచ్చ ఏతత్తత్ ఇది మాట. అంటే ఇప్పుడు తచ్చబ్దంతో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దాన్ని, పరోక్షంగా ఉన్నదాన్ని తత్ అని చెప్పాలి. హీ షీ అనేదంతా దూరంగా పరోక్షంగా ఉన్నది. దిస్ అనేది మనకి ఎదురుకుండగా ఉన్నది. ఏతత్ అనేది దిస్ అనేది, హీ షీ అనేది తత్ అనేది. ఇప్పుడు అది పరోక్ష వస్తువు, ఇది ఇక్కడ ఉన్న వస్తువు. కానీ దీనికి ఇది ఎటువంటిది అని తెలుసుకోలేకుండా ఏదో ఒకటి ఉన్నది, అది ఏమిటో తెలియట్లేదు. తర్వాత ఇతి అని ఒకటి ఉంది కదా, ఏతత్తదితి. ఇతి అనే శబ్దానికి ఇటువంటిది, ఇత్థం భావే తృతీయార్థే. ఇత్థం భావం అంటే ఈ రకంగా ఉండేటువంటిది అని, దానికి తృతీయ అంటే దాని చేత అనే అర్థంలో వస్తుంది. ఇత్థం భావే తృతీయ. తథాచ ఏతత్వ తత్వాభ్యాం అంటే మనకి ఎదురుకుండగా ఉండి బాగా అర్థం కాకుండా ఉండేటువంటి వస్తువా,
దూరంగా ఉండి పరోక్షంగా ఉండి అర్థం కాని వస్తువుల కంటే ఏతత్తత్వాభ్యాం ఏతత్తదిత్యనేన నిర్దేష్టం నిర్వక్తం యోగ్య నిర్దేశ్య, ఇది ఇటువంటిది అని నిర్దేశం చేయడానికి ఏదైతే వీలు లేదో సా నభవతీతి అనిర్దేశ్య. ఎందువల్ల చేయడానికి వీలు లేదండి? లోకంలో మనకి అన్ని వస్తువులు సవిశేషంగా ఉంటాయి. నేను మధ్యలో ఈ విషయం చెప్పొచ్చాను, మధ్యలో పోయింది. మోక్ష సామ్రాజ్య లక్ష్మి అని ఉంది కదండి. లక్ష్మీ శబ్దానికి అర్థము శోభ, అలాగే ఒక ఐశ్వర్యము అనే అర్థాలు. ఈ విష్ణులక్ష్మి విష్ణుపత్ని అనే అర్థం తీసేసి అమ్మవారి దగ్గర ఉండేటువంటి సేవించేటువంటి వస్తువుని కూడా తీసేసి కేవలం శోభనే పెట్టుకున్నట్లయితే అమ్మే లక్ష్మి. అలాగే మనకి ప్రకృతంలో మన పరాదేవత శ్రీమద్ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారకును మనం దేవి అమ్మ అని పిలుస్తున్నాం. ఇప్పుడు మన ప్రకరణం అది. ఆమెకు కూడా లక్ష్మి అని పేరు. ఆమెకు లక్ష్మి అని ఎలా పేరంటే సర్వశోభలు ఆమె దగ్గర నుంచి అందరికీ వచ్చిన శోభలే. అందువల్ల శోభకు ఈమె పుట్టిన చోటు. ఐశ్వర్యములన్నిటికీ ఈవిడే నిధి, సర్వైశ్వర్య నిధి ఈమె. అందువల్ల ఈమె దగ్గర నుంచే సర్వైశ్వర్యాలు రావాలి, ఈమె దగ్గర నుంచే సర్వశోభలు వెళ్ళాలి, ఈమె దగ్గర నుంచే అన్ని తెలివితేటలు వెళ్ళాలి, ఈమె దగ్గర నుంచే అన్ని విద్యలు వెళ్ళాలి, ఈమె దగ్గర నుంచే సర్వశక్తులు వెళ్ళాలి. సమస్తము ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈమెకే లక్ష్మి అని పేరు. లక్ష్మి ఈమె ఎవరు? మోక్షస్వరూపిణి. ఈమెకే మోక్షం అని పేరు. మోక్షం అనేది క్రియ కాదు. మోక్షం అంటే ఒక క్రియ కాదు. మోక్షం అనేది ఆత్మస్వరూపం. మోక్ష అనేది ఆత్మ, దాన్నే మోక్షం అంటే. ఇప్పుడు ఈ మోక్షస్వరూపం తల్లి కాబట్టి ఈమెకు మోక్షలక్ష్మి అని పేరు. ఇప్పుడు కాశీలో ఉండే వాళ్ళందరికీ ఈశ్వరుడు ముక్తిని ఇస్తాడు కదండి. అందుకే కదా కాశీలో వచ్చి కూర్చుంది. ఆ ముక్తిని ఇచ్చే ముందు మనం అసలు ఆ ముక్తి ఎలా ఉంటుందని తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఆయన ఏదో ఇస్తే దానికి భయపడి పారిపోకూడదు. అది ఏమిటో తెలిసి ఉంటే అది ఎప్పుడు ఇస్తాడా అని ఆశపడితే, ఇంట్లో తల్లి గారెలు పిండి వంటలు చేస్తే పిల్లలందరూ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తుంటారు. గారెలు అంటే ఎప్పుడు తెలిసిన తర్వాత, తెలియకుండా వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎప్పుడో ఒక రోజున గారెలు బలాత్కారంగా తల్లి పెడితే తిన్నారు, దాని రుచి చూశారు. రెండోసారి గారెలు చేస్తూ ఉంటే ఎప్పుడు నైవేద్యం పెడతారా, ఎప్పుడు పెద్దవాళ్ళకి పెడతారా, ఎప్పుడు మనకు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అలాగే మనం ఇంతవరకు మోక్షాన్ని ఎప్పుడు చూడలేదు, దాని రుచిని మనం చూడలేదు. బలాత్కారంగా మనకి ఎవడు పెట్టిన వాళ్ళు లేడు. ఏదో పుస్తకాల్లో ఏదో విన్నాం కాస్త, అంతప్ప మనకేం తెలియదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఈశ్వరుడు ముక్తి ఇవ్వడానికి ముందుగా ఆ ముక్తి అంటే ఏమిటో కొంచెం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఒక సాధనం మనకి పుస్తకాలు, శంకరాచార్యుల వారి పంక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఆ పంక్తుల ద్వారా తెలుసుకుంటూ ఉంటే మనకి ఆ ముక్తి స్వరూపం కొంచెం అర్థమైనట్లుగా ఉంటుంది. ఈ శంకర భగవత్పాదులే మనకి ఈ కాశీలో ఒక మోక్షలక్ష్మిని కూడా పెట్టి వెళ్ళారు. మనకి ఈనాడు మన కేదారేశ్వరుడి గుడికి దక్షిణ ప్రక్కగా తర్పాత స్వామివారి ధామము, దానికి పక్కన భూమానికేతనం అని ఒకటి ఉంది. దాని లోపల మోక్షలక్ష్మి ఇంతకుముందు కిందగా ఉండేది, దాన్ని ఇప్పుడు పైకి తీసి పెట్టారు. దాని కింద కూడా మహామృత్యుంజయుడు ఉన్నాడు, అక్కడ మోక్షేశ్వరుడు కూడా ఉన్నాడు. అది చాలా కిందకి ఉంటుంది ఆ మోక్షేశ్వరుడు. ఇప్పుడు కూడా కిందకే ఉన్నది. ఆ అమ్మవారిని మనకి చాతరైనప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కళ్ళు కానీ అథవా అందరం కలిసి కానీ ఏదైనా సామూహికంగా కానీ పూజలు చేసుకుని
ఆ అమ్మవారి మహాత్మ్యాన్ని తెలుసుకొని ఆ అమ్మవారిని సేవించి వస్తూ ఉంటే కొద్ది రోజులకి మనకి ఈ పంక్తుల సహాయం వలన ఆ అమ్మని సేవించిన ఫలం వలన రెండి వలన మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షం మీద రుచి కలుగుతుంది. అప్పుడు ఆయన మోక్షం ఇస్తున్నాడనగానే మనం అభిముఖులమై తీసుకోవడానికి తయారుగా ఉంటాం. లేకపోతే ఇవేమి వద్దండి, ఇవేమీ నాకేమి రుచించదు, వద్దండి ఏమిటి, అవి వద్దనేవి కాదు నాయన అంటే వీడికి తెలియదు. వీడేం చేస్తాడు, తెలియని వాడు ఏం చేస్తాడు? ఎక్కడో ఒక చోట తప్పాలు చెక్కలు చేశారు. చేస్తే ఎవరో ఒక ఆయన మెడ్రాస్ నుంచి వచ్చాడు, ఆయన నేను ఇటువంటివేం పుచ్చుకోండి, మాకు ఇవేం అక్కర్లేదు. సరే అయిపోయిన తర్వాత వీళ్ళు వదిలేశారు. ఎవరో ఒక ఆయన తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే బలాత్కారంగా ఆయన వేశాడు. వేస్తే సరే వేశాడు కదా, వదిలిపెట్టకూడదు, ఆయన కూడా తిని ఇంకో 4 బట్టరావా అన్నాడు. అంటే అన్నాడు, అదే అయిపోయినాయి, మీరు మొట్టమొదటిలో వద్దని చెప్పారు, అవన్నీ అక్కడ పూర్తిపోయినాయి. అలాగే ఇప్పుడు మనకు కూడా ఆ మోక్షం అనేది ఏదో వస్తే ఆ నిజంగా ఇప్పుడు మనకి దాని మీద రుచి తెలియనప్పుడు ఆయన ఏదో ఇస్తానంటే ఏదో మాకున్నది చాలు, మీ దర్శనమే మాకు చాలు, మాకేం అక్కర్లేదంటే మనం ఏం చేస్తాం? అందువల్ల ఆ మోక్షలక్ష్మి అమ్మవారిని మనం సేవించాలి ఎప్పుడైనా. అలాగే వాక్యముల్ని చక్కగా చదవాలి. ఆ మోక్ష స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి. నివృత్తిరాత్మ మోహస్య జ్ఞాతత్వేనోపలక్షిత అని వార్తికకారులు సురేశ్వరాచార్యులు బృహదారణ్యకంలో రాశారు. ఆత్మే మోక్షము, మోహస్య నివృత్త్యుపలక్షిత ఆత్మా మోహ. మళ్ళా ఉపలక్షిత శబ్దం వచ్చింది చూడండి. అంటే మనం ఒకసారి చదువుకుని ఉంటే మన శాస్త్రంలో ఎప్పుడూ ఉపకరిస్తూ ఉంటుంది. అక్షరాలు మనం ఒకసారి నేర్చుకుంటే క్షణక్షణానికి ఉపయోగిస్తూనే ఉంటాయి మనకి. ఇది యా, ఇది మా, ఇది ఉపయోగిస్తూనే ఉంటుంది. మోహ నివృత్త్యుపలక్షితం, మోహలబ్ధి విశిష్టం కాదు. ఎలాగైతే కాకవత్ దేవదత్త గ్రహం చెప్పుకున్నామో అలాగే మోహ నివృత్తి, మోహం ఇంతకుముందు లేనే లేదు ఆత్మలో. కానీ మోహ నివృత్తి ఉపలక్షితమైన ఆత్మే మోక్షము. అంటే మోహ సంబంధం లేని ఆత్మ ఎలా ఉంటుందని మనం కల్పించుకుని చూడాలి. ఇప్పుడు ఒకసారి మోహమే లేకుండా ఒక ఆత్మ ఉంటే అది ఎలా ఉంటుంది? ఎప్పుడైనా దుఃఖిస్తుందా? అది ఎప్పుడైనా బాధపడుతుందా? అది ఎప్పుడైనా వాడిపోతుందా? అది ఎప్పుడైనా కష్టపడుతుందా? దానికి ఎప్పుడైనా కోపం వస్తుందా? ఎందుకంటే మోహం ఉంటే కదా కోపం, మోహం ఉంటే కదా ఎవరినైనా బతిలాడడానికి దీనుడు కావడం. అందువల్ల మోహ నివృత్త్యుపలక్షిత ఆత్మ, దాన్ని మనం ఒకసారి చూడాలి. అది చూస్తే అప్పుడు మనకి ఓహో, ఇటువంటి ఆత్మ మన స్వరూపం అయితే, ఆ స్వరూపాన్ని అనుగ్రహించేవాడు ఈశ్వరుడైతే ఆయనకు మనం దగ్గరగా ఉండాలి. మనం ఏదో 5 నిమిషాలు ఉంటాము, 10 నిమిషాలు ఉంటాము, టైం టేబుల్ పెట్టుకుని ఉండకూడదు. అలా కూర్చుంటే మనస్సు, చంచలమైన మనస్సు నన్ను లాగి బాగా బయటికి పెట్టేంత వరకు నేను అక్కడే మనస్సుని యుద్ధం చేసి కూర్చోబెట్టాలి అనే విషయం మనకి తెలియాలి. అందువల్ల ఇది మనకి చాలా దగ్గరలో ఉన్నది. ఈమె ఎవరు అని బాగా విచారించి చూస్తే ఇవన్నీ ఉపాసనలో ఉండేటువంటి రహస్యాలు, ఇవన్నీ శాస్త్రాల్లో ఉండే మర్మాలు. ఇప్పుడు మనకి లలిత అనే శబ్దంతో ఒక అమ్మవారిని చెప్తున్నాము, రాధా అనే పేరుతో ఒక అమ్మవారిని చెప్తున్నాము. వీళ్ళిద్దరికీ తేడా ఏమిటి అని విచారిస్తే ఒక ఆమె ఐశ్వర్య ప్రధానమైనది, ఒక ఆమె సౌందర్య ప్రధానమైనది. ఇంతే తేడా. ఈ సౌందర్యం, ఐశ్వర్యం అనేది మనం కల్పించిన ధర్మాలు. ఈ రెండు తీసేస్తే ఇద్దరు ఒకటే. రాధకు లలితకు ఏమీ తేడా లేదు. ఎందువల్ల తేడా లేదంటే మన లలితకు కృష్ణుడికి ఏం తేడా లేదు సార్. కదాచిల్లతేషాని పూరూపా కృష్ణ విగ్రహ. అప్పుడు రాధమ్మకు లలితమ్మకు మాత్రం తేడా ఏముంటుంది?
కృష్ణుడికి రాధమ్మకి తేడా లేదు, కామేశ్వరికి అయినా తేడా ఉందే? లలితకు కృష్ణుడికి తేడా లేదు, లలితకు రాధమ్మకు తేడా లేదు. ఈ తేడాలన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవి. అంటే ఇప్పుడు రాధమ్మ అంటే అటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నాడు? అటువంటిది అని చెప్పడానికి వీల్లేంటి అన్నాడు. తదితి అనిర్దేశ్య. కృష్ణుడు అంటే అటువంటి వాడు, అటువంటిది అనడానికి వీల్లేదు. పోనీ ఇటువంటిది అంటామా? ఇటువంటిది కాదు. ఏతత్ తదితి అనిర్దేశ్య. అందువల్లనే రాముడికి కృష్ణుడికి ఏమిటి భేదం అని అడిగారు. అంటే రాముడు మర్యాదా పురుషోత్తముడు, ఈయన చంచలాకృతి చపలాకృతి. తాను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ, తాను గంతులేస్తూ అందరినీ గంతులు వేయిస్తూ, ఇది ఒక క్రీడాత్మకమైనటువంటి స్వరూపం. ఇది ఇప్పుడు పరమాత్మ క్రీడాత్మకమైన స్వరూపం చెప్పడానికి వీల్లేదు, మర్యాదా పురుషాకృతం చెప్పడానికి వీల్లేదు, ఏదని చెప్పడానికి వీల్లేదు. ఏమీ చెప్పడానికి వీల్లేని వస్తువే బ్రహ్మ. ఏదత్తదిత్య నిర్దేశ్య. నువ్వు ఏమీ అనడానికి వీల్లేదు. ఇది అనంటే అది కాదా అని అర్థం వస్తుంది, అది అనంటే ఇది కాదా, అది కాదనకూడదు, ఇది కాదనకూడదు, నోరు ఎత్తకూడదు. అవచనేనైవ ప్రవాచ. ఏమీ మాట్లాడకుండా మనకి ప్రపంచాన్ని వదిలేస్తే ఏ అనుభవం ఉన్నదో ఆ అనుభవమే బ్రహ్మ. ప్రపంచాన్ని వదిలేసిన నిష్ప్రపంచానుభవం. ప్రపంచం ఉండకూడదు దీంట్లో, నిష్ప్రపంచమైన అనుభవమే బ్రహ్మ. అందువల్ల ఏతత్తదిత్య నిర్దేశ. అందువల్ల కృష్ణుడికి, రాముడికి, రాధమ్మకు, లలితమ్మకు వీళ్ళందరికీ ఉండేటువంటి తేడాలతో ఈమె వేరు ఆమె వేరు అని చెప్తే మనం పరమాత్మను అర్థం చేసుకోలే, మనం ఏదో అర్థం చేసుకోవాలి. ఎవరో ఒక ఆయన బ్రహ్మ అంటే ఏమన్నాడు నాకు తెలిసండి అన్నాడు. ఎందుకంటే ఈయన మేనమామ పేరు బ్రహ్మావహ అన్నట్టు. ఇది నాకు బాగా తెలిసండి, ఆయన లక్షణాలను నాకు బాగా తెలుసు అన్నాడు. ఇది కాదు బ్రహ్మ అంటే. బ్రహ్మ అంటే అది వేరు. ఏతత్తదిత్య నిర్దేశ్య. అందువల్ల నిర్దేష్టవశక్య. అందువల్ల లోకంలో ఏం చేస్తారు, ప్రతి శబ్దానికి అర్థం సవిశేషమైన పదార్థం చెప్తారు. సవిశేషం అంటే దీనికంటే భిన్నము, దీనిలో ఈ విశేషం ఉన్నది, దానికంటే భిన్నము, ఇది దీంట్లో ఈ విశేషం ఉన్నది. ఏదో ఒక విశేషం లేకుండా వస్తువుని మనం తెలుసుకోలేము. అటువంటి విశేషము మరొక దాంట్లో లేకుండా దీంట్లో ఉంటే అది ఆ విశేషాన్ని చెప్పుకోవచ్చు. బొగ్గు అని అనాలంటే అంతటి నలుపు బొగ్గు తప్ప ఇంకో దాంట్లో దేంట్లోనూ లేదు. దీంట్లో ఉన్న విశేషం ఆ నలుపు. అలా ఏ దేంట్లో అయినా ఏదో ఒక విశేషం ఉంటుంది. ఇప్పుడు శ్రీహర్షుడని ఒక పండితుడు, ఆ శ్రీహర్షుడు అనే పండితుడు మహాపండితుడు. పండితుడు అంటే సాధారణమైన పండితుడు కాదు. మరి ఏమిటో సరస్వతినే అలా వెలిసిందా అని అనిపిస్తుంది. ఆయన ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకానికి పేరు పెట్టాడు పటిక బెల్లం అని పేరు పెట్టాడు. పటిక బెల్లాన్ని ఎవడు తిండండి, చూస్తే చాలా ముక్కలు ముక్కలు చేసుకుని తింటూనే ఉంటాడు, నోట్లో వేసుకుంటూనే ఉంటాడు. వాడికి ఆకలి ఉందా లేదా అని లేదు, దాన్ని చూస్తే ముక్కలు నోట్లో వేసుకుందాం అనిపిస్తుంది. ఆ పటిక బెల్లం ఏమిటని మరొకరు చెప్పిన దాన్ని ఖండనం చేయడమే పటిక బెల్లం. ఈ పటిక బెల్లానికి సంస్కృతంలో పేరు ఖండఖాద్యం. అంటే ముక్కలు ముక్కలు చేసి తినేది. ఇంతలో పటిక బెల్లాన్ని, కిలో పటిక బెల్లాన్ని ఒకదాని నోట్లో వేసుకోవాలి కదా, అందులో దాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అది ఖండఖాద్యం అంటారు. ఖండఖాద్యం అని పుస్తకానికి పేరు పెట్టాడు. ఖండఖాద్యం. ఖండఖాద్యం అంటే పటిక బెల్లం. ఖండనం న్యాయాయికులు చెప్పిన దాన్ని, వైశేషికులు చెప్పిన దాన్ని, సాంఖ్యులు చెప్పిన దాన్ని, యోగాచార్యులు చెప్పిన దాన్ని, మీమాంసకులు చెప్పిన దాన్ని అన్నిటినీ ఖండన చేయడమే పని. సమస్తము ఖండన చేయడం. ఏమిటయ్యా నీ సిద్ధాంతం ఏంటి? సమస్తం ఖండన చేస్తే మిగిలింది ఏదో అది నాదన్నాడు. ఆ మిగిలింది పరమాత్మ. దాన్ని ఖండన చేయడానికి నా వల్ల కాదు. నన్ను నేను ఖండన చేసుకుంటాను, నేనే కదా పరమాత్మ. నువ్వు సమస్తం ఖండన చేస్తే మిగిలేదేదో అదే నేను. ఆ ఖండకాద్యం ఇవాళ రోజున పండితులకు కొనుగోలు పడదు. పళ్ళు లేని వాళ్ళు
ఎంతసేపు ఉన్నా బుగ్గన పెట్టుకుని ఏం చేస్తారండి? అది తెల్లవాళ్ళు ఉంటుంది. పళ్ళున్న వాళ్ళైతే పడపడ కొడికేస్తారు. చాలా కఠినమైన గ్రంథం. పెద్ద స్వామివారు 69లో ఈ ఖండఖండ గాద్యాన్ని పరీక్ష పెట్టి దాన్ని పరీక్షించిన వాళ్ళకి నేను కంకణం వేస్తానని చెప్తే అప్పట్లో ఒక 3-4 వచ్చారు. దాంట్లో మా రాణి నరసింహ శాస్త్రి గారు ఒకరు పరీక్షించారు, వారు మన గురుదేవులు. ఇలా ఖండఖండ గాద్యం చాలా కఠినమైన గ్రంథం. దానిలో ఆయన ఏం చేశారంటే నైయాయికులందరూ ఒక విశేషాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు ఇటువంటి బల్లలు ఒక 100 ఉన్నప్పటికీ ఈ బల్లను మనం గుర్తుపట్టగలం. ఎందుకంటే 99లో లేని విశేషం ఏదో దీంట్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ 100 కుర్చీలు ఉన్నాయి, కానీ మీరు ఏదో ఒక కుర్చీని ప్రత్యేకంగా గుర్తుపట్టగలరు. ఇన్నిటిల్లో లేనటువంటి విశేషం ఏదో ఒకటి ఇక్కడ ఉంటుంది, మీరు దాన్ని గుర్తిస్తారు. ఇలా అన్నీ మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు మీ పుస్తకం లాంటి పుస్తకాలు 100 మంది అందరి పుస్తకాలు ఉండొచ్చు, కానీ మీ పుస్తకాన్ని మీరు గుర్తిస్తారు. దాంట్లో ఒక విశేషం. అందువల్లే వాళ్ళకి నైయాయికుల్లో కొంతమంది వైశేషికులు అని పేరు. విశేషాన్ని అంగీకరించిన వల్లే వాళ్ళు వైశేషికులైనారు. ప్రతి దాంట్లో ఒక విశేషం ఉందని చెప్తారు. ఈయన శ్రీహర్షుడు ఖండఖండ గాద్యుడు ఆ విశేషాన్ని ఖండించాడు. ఈయన అన్ని ఖండించలేదు, కానీ సమస్తాన్ని ఖండించాడు. ఈయన ఖండించింది అంటూ ఒక్కటి లేదు ప్రపంచంలో. ఎందుకంటే ప్రపంచం అంతా మిథ్యే, సమస్తం ఖండించేశాడు. ఈ విశేషాన్ని ఖండించేప్పుడు ఆయన చెప్పింది అక్కడ ఉండే విశేషం కంటే ఇక్కడ ఉండే విశేషం విశేషమైంది అని. ఏ విశేషం వల్ల తెలిసిందో చెప్పన్నాడు. అక్కడ ఒక విశేషం ఉంది, ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ 2 విశేషాల్లో విశేషం ఉన్నది. ఈ విశేషంకై ఆ విశేషానికి తేడా ఏ విశేషం దగ్గర పెట్టావో చెప్పు. ఏదో ఒక విశేషం దగ్గర పెట్టానంటే ఆ విశేషము మరొక విశేషంతో విశేషం ఎంత కావాలి అని ఆరంభించి వాడు తలదండి అయ్యా నా వల్ల కాదు అని వదిలేస్తున్నాడు. ఈ రీతిగా అందరినీ ఖండించి విశేషాన్ని తీసిపారేశాడు. సమస్త విశేషాన్ని తీసేస్తే నిర్విశేష సామాన్యం బ్రహ్మ అని పేరు. అన్ని చోట్ల సమానంగా ఉండేది కదా బ్రహ్మ. దీంట్లోనూ సత్తా ఉన్నది, దీంట్లోనూ సత్తా ఉన్నది, దీంట్లోనూ సత్తా ఉన్నది. సర్వత్ర సామాన్యంగా ఉండేది బ్రహ్మ. విశేషంగా ఉండేది కల్పితం. కల్పితమైంది లేనే లేదు. దీని గురించి నీ నిరూపణమా? ఉన్నదాని నుంచి నిరూపణమా, లేని దాని గురించి నిరూపణమా? అందువల్ల సత్తా సామాన్యం అంది, సామాన్య సత్త. ఇది బ్రహ్మ, నిర్విశేషం బ్రహ్మ. అందువల్ల నిర్విశేష స్వరూపం. లోకే సవిశేషో హి పదార్థ పరోక్షత్వ అపరోక్షత్వాది ధర్మ విశేషేణ తద్గతేన నిర్వక్తుం శక్య. లోకంలో ఏదో ఒక విశేషమైనటువంటి విశేషం కలిగినటువంటి పదార్థాన్ని అది పరోక్షంగా ఉందనో లేకపోతే నా కళ్ళకి ఎదురుకొండగా ప్రత్యక్షంగా ఉందనో ఏదో ఒక ధర్మ విశేషాన్ని తీసుకుని ఇది ఇలా ఉంటుంది అని నేను దీని గురించి ఈరోజు ఈ వస్తువుని గురించి నేను ఇవాళ 1 గంట సేపు ప్రవచనం చెప్తున్నాను అని దాని విశేషాల గురించి చెప్పచ్చు. దేనిలో ఎక్కించి విశేషమే లేదో దాని గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం మనం? దాన్ని మాట్లాడడానికి ఏం లేవు. నాయమాత్మ ప్రవచనేన లభ్య. ఈ ఆత్మ ప్రవచనములతో వచ్చేది కాదు నాయన. నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా, నీ తెలివిదాటతో వచ్చేది కాదు. నా బహునాశ్రుతేన, బాగా నేను విన్నానండి, చాలా ఆడియోలు వీడియోలు విన్నాను, చాలా ఉపన్యాసాలు విన్నాను. ఇదేమీ వచ్చేది కాదు. ఇది గురుముఖైక వేద్యం. ఇది ఎందువల్లంటే విశేషం ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైనా పైకి ఎక్కాలి అంటే కొంచెం పట్టుకోవడానికి ఏదైనా సహకారం ఉండాలి. నున్నగా ఉంది కింద నుంచి పోయేదాకా. ఎలా ఎక్కుతామండి? చెట్లు ఎక్కడం చేతనైన వాడు, కానీ ఏదో కొద్దిగా ఉంటే దాన్ని ఎలాగోలా పట్టుకుంటాడు. 2 చేతులుగా అందేది కాదు, నున్నగా ఉన్నది. ఎలా కాళ్ళు ఇలా పెడతాడు, చేతులు ఇలా పెడతాడు, ఏం చేస్తాడు? ఏదో ఒక విశేషం ఉంటే దాన్ని పట్టుకుని పాకులాడచ్చు మనం. ఇది నిర్విశేషం. ఏమిటండి పరమాత్మకు విశేషం అని అడిగారు. నిర్విశేషో విశేష.
నిర్విశేషమనండి ఇది విశేషం అన్నారు. మన వాళ్ళందరూ ఉంటుందా ఇవాళ ఏమిటండి విశేషాలు? ఏమిటి ఇప్పుడు మీ ఇంట్లో విశేషం? ఏదో ఉంటున్నారు విశేషం. సాధారణంగా ఉంటే సరిపోదు, ఏదో విశేషం ఉండాలి. అందువల్ల వీళ్ళు విశేషం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి భోజనాలు అయిపోయినాయి కాబట్టి మేము 4 పిండి వంటలు చేసాము కూడా చెప్పచ్చు. చెప్తే ఇప్పుడు వీళ్ళు పెట్టమని అడగడానికి లేదు, అంతా అయిపోయిందండి మధ్యాహ్నమే విశేషాలు మాత్రం. అందువల్ల లోకే సవిశేషో హి పదార్థ పరోక్షత్వ అపరోక్షత్వాది ధర్మ విశేషేణ తద్గతేన నిర్వక్తం శక్య. దాన్ని నిర్వచనం చేయగలం. ఎందువలంటే ఇక పైన వచ్చే పంక్తిని చాలా విస్తరంగా విపులంగా చెప్పాలి. ఏమిటంటే దేనినైనా వర్ణించాలి అంటే శబ్దాలు కావాలి. శబ్దం లేకుండా వర్ణించడానికి వీల్లేదు. మొత్తం శబ్దాలు 4 కేటగిరీలలో ఉన్నాయి. ABCD, ఇంతకంటే 5ది లేదు. దానిని సంజ్ఞ, జాతి, క్రియ, సంజ్ఞ, జాతి, క్రియ అట్లా మరొకటి ఉంది. ఈ 4తోనే శబ్దాలు నడుస్తాయి. ఈ శబ్దాలకి 5వ రకమైన గతి లేనే లేదు. కొన్ని జాతిని పట్టుకొని నడుస్తాయి, కొన్ని క్రియని పట్టుకొని నడుస్తాయి, కొన్ని యోగాన్ని పట్టుకొని నడుస్తాయి. దీనిని ప్రవృత్తి నిమిత్తం అని అంటారు. దాని పేరు. ఈ శబ్దము దీని యందు వర్తిస్తున్నది అంటే ఈ శబ్దం అక్కడికి వెళ్ళడానికి ఏమిటి కారణం, ప్రవృత్తి నిమిత్తం ఏమిటి అని అంటారు. 4 రకాలే ప్రవృత్తి నిమిత్తాలు ఉన్నాయి. పరమాత్మను చెప్పడానికి ఏ శబ్దము ముందుకు రావట్లేదు. ఎందువలంటే ఏ శబ్దానికి ప్రవర్తించడానికి దానికి మార్గం లేదు. అది వెళ్ళడానికి మార్గం ఉండాలి కదా, దానికి వేరే లేదు. ఇది బ్రహ్మకి పేరు అని చెప్పడానికి వీల్లేదు. ఇది ఇప్పుడు మనం పాచకుడు, ఒక ఆయన వంటవాడు, ఒక ఆయన వంటంగివాడు, ఎందుకంటే వాడు చేసే పనులను బట్టి చెప్తాం. అది క్రియా ప్రవృత్తి నిమిత్తం. జాతి, ఈయన ఈ జాతి గలవాడు, ఆయన ఆ జాతి గలవాడు, జాతి ప్రవృత్తి. జాతి, క్రియ ఇత్యాది నిమిత్తములే అంటే ఇటువంటి ద్వారాలు ఉంటే శబ్దాలు వెళ్తాయి. ఇటువంటి ద్వారములే లేని చోట ఏం చేస్తాయండి? అన్ని ద్వారాలు మూసేసి ఉన్నాయి. పరమాత్మ దగ్గర ఏ ద్వారము లేదు. అందువల్ల ఏ శబ్దము వెళ్ళలేదు. అందువల్ల ఏ విశేషాన్ని మనం చెప్పలేము అని. ఇది ఏమిటి జాతి ప్రవృత్తి నిమిత్తాలు ఏమిటి, ఎలా ఉంటాయి ఇది చెప్పాలి. ఇది శబ్ద ప్రవృత్తి నిమిత్త జాతి గుణ క్రియా షష్ఠ్యర్థానాం యత్ర సంబంధో నాస్తి. షష్ఠ్యర్థం అంటే సంబంధం. ఇప్పుడు 4 చెప్పాడు ఆయన. జాతి, గుణ, క్రియ, సంబంధం. సంబంధం అంటే వీరు పితృదేవుడు, ఈయన నా పుత్రుడు. ఈ పుత్ర శబ్దం వాడి దగ్గరికి ఎలా వెళ్ళిందండి? సంబంధం వల్ల వెళ్ళింది. ఇప్పుడు ఈ అసంబంధమైన పదార్థం దగ్గరికి ఏ శబ్దం వెళ్తుంది? ఏ వస్తువు అసలు సంబంధరహితంగా ఉన్నదో అక్కడికి సంబంధ నిమిత్తంతో వెళ్ళలేదు కదా. దేని మీద జాతే లేదో జాతి శబ్దాలు వెళ్ళడానికి వీల్లేదు కదా. దేని ఎందు క్రియ లేదో క్రియా గుణం లేదు వీల్లేదు కదా. దేని ఎందు గుణమే లేదో గుణద్వారం నుంచి వెళ్ళడానికి వీల్లేదు. 4 ఉన్నవి ద్వారాలు. జాతి, గుణ, క్రియ, సంబంధములు. షష్ఠ్యర్థం అంటే సంబంధం అని అర్థం. జాతి, గుణ, క్రియా సంబంధములతోనే శబ్దములు ప్రవర్తించాలి. కాబట్టి ఇక్కడ ఏ శబ్దము ప్రవర్తించడానికి వీలు లేదు. కాబట్టి పరమాత్మను ఇలా ఉంటుందని కానీ అలా ఉంటుందని కానీ నిరూపించడానికి వీలు లేనే లేదు. ఈ విషయాన్ని శ్రీమద్భాగవతంలో 10వ స్కంధంలో 80వ అధ్యాయం పైన అక్కడ శృతి గీతలను వస్తాయి. చాలా పెద్ద విషయం శృతి గీతలు. మొత్తం భాగవతం అంతా ఒక కాటంలో పెడితే శృతి గీతలను మాత్రం ఒక కాటంలో పెట్టచ్చు. అంత పెద్ద విషయం అది. సర్వోపనిషత్తులు వచ్చి నిద్రిస్తున్నటువంటి పరమాత్మను లేపడానికి పొద్దున్నే సుప్రభాతం పాడుతున్నాయి. ఇది శృతి గీతల కథ. ఈ శృతులు అంటే శబ్దములు కదండి. ఈ శబ్దములు
భగవంతుడిని ఎలా పాడినయి అని పెద్ద శంక. ఎందుకంటే భగవంతుడికి సంబంధం లేదు, భగవంతుడికి గుణం లేదు, భగవంతుడికి క్రియ లేదు, భగవంతుడికి జాతి లేదు. ఈ 4 లేకుండా శబ్దాలు వెళ్ళలేవు. ఇవి ఎలా వెళ్ళినాయి, ఎలా స్తోత్రం చేసి, దీనిపైన అక్కడ సమాధానాలు చెప్పారు. ఇప్పుడు దీన్ని గురించి జాతి ప్రవృత్తి నిమిత్త గురించి, శబ్ద ప్రవృత్తి నిమిత్తాల గురించి, జాతి గుణ క్రియా సంబంధముల గురించి వివరిస్తే అవి తెలుసుకుంటే అవి పరమాత్మ ఏంటి ఎలా లేవు అనే విషయం తెలుస్తుంది. అందువల్ల ఏతత్వదిత్య నిర్దేశ్య అనేది ఇప్పుడు మనకి పైన తెలుస్తుంది. ఇప్పుడు జాతి లేదు అనడానికి ప్రమాణం ఏమిటి, గుణం లేదు అనడానికి ప్రమాణం ఏమిటి, క్రియ లేదు అనడానికి ప్రమాణం ఏమిటి, సంబంధం లేదు అనడానికి ప్రమాణం ఏమిటి అన్నీ చెప్పి ఇవన్నీ ఉన్న చోట్లు ప్రసిద్ధమైన చోట్లు చూపించి అలాగా పరమాత్మ ఎందుకు లేవు కాబట్టి ఏతత్వదిత్య నిర్దేశ్య వీడు చెప్పేటువంటి విధానం ఎలా వెళ్తుందో చూసుకుంటే చూడవచ్చు. ఈనాడు పెద్ద పెద్ద బీఈడి అనే ఏదో మనకి అధ్యాపనం చేయడానికి తగిన శిక్షలన్నీ ఇస్తూ ఉంటారు కదా. నిజానికి శంకరాచార్యులు ఎక్కడ బీఈడి చేశారండి? కానీ ఆయన చెప్పినట్లు, ఆయన బోధించినట్టు మనం బోధించగలమా? ఆయన ఆచార్యుడు అంటే ఆయన కదండి. ఇప్పుడు ఆయన స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ ఆచార్యులు. వీళ్ళు ఏ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు. ఇవాళ నిజంగా మీరు వెళ్ళి ఇవాళ శంకరాచార్యుల్ని మీరు ఏ స్కూల్లో ఏ క్లాస్ వరకు చదువుకున్నారని అడగండి, వాళ్ళ స్కూల్ వైపు చూడలేదు సార్. కానీ వాళ్ళు ఎంత బాగా చెప్తారు. దానికి కారణం శంకరాచార్యులు వారి స్కూల్లో వీళ్ళు చదువుకున్నారు. దానికి కారణం ఇదొకటి. వాడు ఆ పుస్తకాలు చదివి అదే స్టైల్ వీళ్ళకి అలవాటు. ఇక దాంట్లో అర్థం కాకపోవడం అనే మాట లేదు. వీళ్ళు ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ వాళ్ళకి అర్థం కాకుండా ఏదో టైం పాస్ చేసేస్తారు. వాళ్ళకే అర్థం కాదు. ఏం చెప్పేవారు అంటే అయిపోయింది, ఆ క్లాస్ అయిపోయింది అంటారు. మనం దాని గురించి మాట్లాడకూడదు. అలా కాకుండా చెప్పేటువంటి వారు వీళ్ళు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. శ్రీహరి శరణం.